నాకు ఇంగ్లీష్లో ఎప్పుడూ ఒకటే చిక్కొచ్చి పడుతుంది కొన్ని పదాల తర్వాత. అంటే కొన్ని ప్రెపోజిషన్స్ మాత్రమే ఎందుకొస్తాయి. మ్మ్. ఉదాహరణకు ఐఎమ్ గుడ్ యాట్ క్రికెట్ అంటాం, కానీ ఐఎమ్ గుడ్ ఇన్ క్రికెట్ అంటే తప్పంటారు. వినటానికి రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి కదా. అవును. ఇందులో ఏదైనా లోతైన తర్కముందా, లేకపోతే మనం గుడ్డిగా బట్టి పట్టాల్సిందేనా? ఈ గందరగోళం నాకు చాలాసార్లొచ్చింది. ఇది చాలామందికి వచ్చే సందేహమే. నిజానికి ఈరోజు మన చర్చ అంతా దీని గురించే. ఆహా. వీటిని ఇంగ్లీష్లో ఫిక్స్డ్ ప్రెపోజిషన్స్ లేదా ఇంకాస్త సాంకేతికంగా చెప్పాలంటే ప్రెపోజిషనల్ కాలొకేషన్స్ అంటారు. ప్రెపోజిషనల్ కాలొకేషన్స్. అవును, మీరడిగినట్లు దీని వెనక కఠినమైన గణిత సూత్రం లాంటి తర్కం ఉండదు. కానీ ఒక విధమైన భాషాంతర తర్కం, అంటే ఆ భాష యొక్క ఆలోచనా విధానం ఉంటుంది. ఓకే. ఇవి నియమాల కంటే ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లు తరతరాలుగా వాడుతున్న సంప్రదాయం మీద ఆధారపడి ఉంటాయి. ఈ రోజు మన లక్ష్యం ఆ నియమాలను బట్టి పట్టడం కాదు, వాటి వెనుకున్న ఆలోచనా సరళిని పట్టుకోవడం. ఖచ్చితంగా. అప్పుడు వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా సులభమవుతుంది. ఆహా. అంటే నియమాల వెనుకున్న ఆలోచనను అర్థం చేసుకోవాలన్నమాట. బావుంది. అంటే వీటికి ప్రత్యేకంగా రూల్ బుక్ అంటూ ఏమీ ఉండదా? ఖచ్చితమైన రూల్ బుక్ ఉండదు. అందుకే వీటిని నేర్చుకోవడం కొంచెం సవాలుగా అనిపిస్తుంది. అయితే కొన్ని ముఖ్య లక్షణాలను మనం గమనించవచ్చు. సరే, అవేంటో చెప్పండి. మొదటిది, ఈ ప్రెపోజిషన్స్ తప్పనిసరి. వాక్యం నుంచి వాటిని తీసేస్తే అర్థం మారిపోతుంది, లేదా అసలు అర్థమే ఉండదు. హ్మ్. రెండవది, వాటిని వేరే వాటితో మార్చలేము. అఫ్రైడ్ ఆఫ్ బదులు అఫ్రైడ్ ఫ్రమ్ వాడితే వినడానికి వింతగా ఉంటుంది. అవును కదా. మూడవది, వీటి అర్థం కొన్నిసార్లు అక్షరార్థం కాకుండా ఒక జాతీయంలాగా ఇడియోమాటిక్గా ఉంటుంది. రైట్. చివరిగా, బహుశా మనకు అత్యంత ముఖ్యమైన విషయం, మన మాతృభాష నుండి వీటిని నేరుగా అనువదించకూడదు. ఇది చాలా ముఖ్యం. అవును. తెలుగులో నాకు పాములుంటే భయం అంటాం. ఇక్కడ అంటే అనే పదానికి ఇంగ్లీష్లో సమానార్థం వెతకడం కష్టం. వాళ్ళు ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ స్నేక్స్ అంటారు. ఆ ఆఫ్కి ఇక్కడ ప్రత్యేకమైన తెలుగు అనువాదం లేదు. అది ఆ భావనలో ఒక భాగం అంతే. సరే, దీన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ముందుగా అందరికీ సులభంగా ఎదురయ్యే యాడ్జెక్టివ్ ప్లస్ ప్రెపోజిషన్ కలయికలతో మొదలుపెడదాం. ఇవి మనం రోజూ చూస్తూనే ఉంటాం. ప్రౌడ్ ఆఫ్, టైర్డ్ ఆఫ్ లాంటివి. ఖచ్చితంగా. కొన్నింటిని మనం సమూహాలుగా చూస్తే వాటి వెనకున్న ప్యాటర్న్ అర్థమవుతుంది. ఉదాహరణకు ఓఎఫ్తో వచ్చే కొన్ని పదాలు చూద్దాం. ఓకే. అఫ్రైడ్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్, అషేమ్డ్ ఆఫ్, టయర్డ్ ఆఫ్. ఇవన్నీ ఒక భావోద్వేగానికి లేదా ఒక స్థితికి మూలాన్ని సూచిస్తున్నట్లుగా ఉంటాయి. మూలాన్ని ఎలా? దేని యొక్క భయం? పాముల యొక్క. దేని యొక్క గర్వం? నీ విజయం యొక్క. ఆ యొక్క అనే సంబంధాన్ని ఆఫ్ సూచిస్తుందన్నమాట. ఓ. ఐఎమ్ టయర్డ్ ఆఫ్ వెయిటింగ్. ఈ నిరీక్షణ వల్ల నేను అలసిపోయాను. ఓహో, అలాగన్నమాట. నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదు. వాటిని విడివిడిగా కాకుండా ఒకే రకమైన భావాన్నిచ్చే గుంపుగా చూస్తే సులభంగా ఉంది. మరి యాట్ సంగతేంటి? గుడ్ యాట్, బ్యాడ్ యాట్, సర్ప్రైజ్డ్ యాట్ లాంటివి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, యాట్ అనే ప్రిపోజిషన్ ఒక నిర్దిష్టమైన పాయింట్ లేదా లక్ష్యాన్ని సూచిస్తుంది. ఒక పాయింట్. అవును. అందుకే మనం నైపుణ్యాల గురించి మాట్లాడేటప్పుడు యాట్ వాడతాం. షీఈస్ బ్రిలియంట్ అట్ మ్యాథమెటిక్స్ అంటే ఆమె గణితం అనే విషయం వద్ద చాలా తెలివైనది అని. ఓకే. అలాగే ప్రతిచర్యలు కూడా. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ యాజ్ ద న్యూస్. ఆ వార్త అనే ఒక నిర్దిష్ట పాయింట్ దగ్గర నాకు ఆశ్చర్యం కలిగింది. చూసారా ఇంగ్లీష్ ఆలోచన విధానం ఎలా ఉందో? అవును. వాళ్ళు నైపుణ్యాన్ని, ప్రతిచర్యను ఒక టార్గెట్గా చూస్తున్నారు. అందుకే గుడ్ ఇన్ మ్యాథ్ కన్నా గుడ్ యాట్ మ్యాథ్ అనేది వాళ్లకు మరింత సహజంగా అనిపిస్తుంది. అద్భుతం. ఈ లాజిక్ తెలిస్తే బట్టి పట్టాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు టు గురించి చెప్పండి. మ్యారీడ్ టు, అడిక్టెడ్ టు, సిమిలర్ టు అంటాం కదా. ఓ, సాధారణంగా ఒక సంబంధాన్ని, బంధాన్ని లేదా దిశను సూచిస్తుంది. ఒక డైరెక్షన్ అన్నమాట. దిశను. అవును. అందుకే ఒక వ్యక్తికి మరొకరితో ఉన్న బంధాన్ని చెప్పడానికి షీఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్ అంటాం. మ్యారీడ్ విత్ కాదు. ఆ బంధం ఒకరి నుండి మరొకరి వైపుకు ఉంది. రైట్. అలాగే హీఈజ్ అడిక్టెడ్ టు కాఫీ. ఆ వ్యసనం అతన్ని కాఫీ వైపుకు లాగుతోంది. దిస్ డ్రెస్ ఈజ్ సిమిలర్ టు దాట్ వన్. ఈ పోలిక ఒకదాని నుండి మరొకదాని వైపు ఉంది. ఈ దిశ, ఈ కనెక్షన్ అనే భావన టూలో ఉంది. ఓకే. ఈ ప్రాథమిక జంటల వెనుక ఉన్న లాజిక్ ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. కానీ నా అసలైన గందరగోళం ఇక్కడే మొదలవుతుంది. చెప్పండి. కొన్నిసార్లు ఒకే పదం
రెండు వేర్వేరు ప్రెపోజిషన్స్ తీసుకుని అర్థాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అప్పుడు నా బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఉదాహరణకు సారీ ఫర్, సారీ అబౌట్. నేను చాలాసార్లు రెండూ వాడేస్తాను. ఇక్కడే అసలు కథ ఉందనిపిస్తోంది. సరే, ముందుగా యాంగ్షియస్ అనే పదం. యాంగ్షియస్ ఫార్ మరియు యాంగ్షియస్ అబౌట్ రెండూ వాడుకలో ఉన్నాయి. అవును. యాంగ్షియస్ ఫార్ అంటే ఏదైనా మంచి విషయం కోసం ఆతృతగా, ఆశగా ఎదురుచూడటం. ఉదాహరణకు షీఈజ్ యాంగ్షియస్ ఫర్ న్యూస్ అబౌట్ హర్ రిజల్ట్స్. ఇక్కడ ఆమె ఫలితాలు మంచివి రావాలని కోరుకుంటూ ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇది ఒక రకమైన సానుకూల ఆతృత. మరి యాంగ్షియస్ అబౌట్ అంటే అది వ్యతిరేకార్థాన్నిస్తుందా? ఖచ్చితంగా. యాంగ్షియస్ అబౌట్ అంటే ఏదైనా చెడు జరుగుతుందేమోనని ఆందోళన చెందడం. ఓ, ఉదాహరణకు ఐఎమ్ యాంగ్షియస్ అబౌట్ మై అప్కమింగ్ సర్జరీ అంటే సర్జరీ ఎలా జరుగుతుందో, ఏమవుతుందో అని ఆందోళన చెందడం. చూశారా, ప్రపోజిషన్ మారగానే అర్థం ఎంతగా మారిపోయిందో. నిజమే. ఆశతో కూడిన ఆతృత నుండి భయంతో కూడిన ఆందోళనకు మారింది. అంతే. అవునా? అంటే నేను ఇన్నాళ్ళు సారీ విషయంలో తప్పుగా వాడుతున్నానన్నమాట. ఎవరైనా బాధలో ఉంటే ఐఎమ్ సారీ అబౌట్ యువర్ లాస్ అనేవాణ్ణి. ఇప్పుడు తెలిసింది సారీ ఫార్ అనాలని. ఇది చాలా ఉపయోగకరమైన విషయం. అవును. వీటి మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంటుంది. సారీ ఫార్ అనేది సానుభూతిని, సింపతిని చూపించడానికి వాడతాం. ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్ అంటే మీ నష్టానికి నేను చింతిస్తున్నాను అని. అంటే ఇక్కడ తప్పు మనది కాదు. కరెక్ట్. మనం కేవలం వారి బాధలో పాల్పంచుకుంటున్నాం. కానీ సారీ అబౌట్ అనేది మనం చేసిన పొరపాటుకు క్షమాపణ, అపాలజీ చెప్పడానికి వాడతాం. ఓ, ఉదాహరణకు ఐఎమ్ సారీ అబౌట్ ద మెస్ ఐ మేడ్ అంటే నేను చేసిన గందరగోళానికి క్షమించండి అని. ఫార్ సానుభూతి అయితే అబౌట్ క్షమాపణ అన్నమాట. ఆహా, ఇది చాలా ముఖ్యం. మరి యాంగ్రీ సంగతేంటి? ఐఎమ్ యాంగ్రీ విత్ మై ఫ్రెండ్, కానీ ఐఎమ్ యాంగ్రీ అబౌట్ ద ట్రాఫిక్. ఇక్కడ ఇంగ్లీష్ భాష ఆలోచన విధానం మళ్ళీ చూడండి. వాళ్ళు భావోద్వేగాల టార్గెట్ని చాలా స్పష్టంగా వేరుచేస్తారు. టార్గెట్. అవును. యాంగ్రీ విత్ ఎప్పుడూ ఒక వ్యక్తితో మనకున్న సంబంధాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తితో మనం రిలేషన్షిప్ కలిగి ఉంటాం. అందుకే విత్ వాడతాం. ఐఎమ్ యాంగ్రీ విత్ మై బ్రదర్. ఓకే, వ్యక్తి అయితే విత్. కానీ యాంగ్రీ అబౌట్ అనేది ఒక నిర్జీవమైన పరిస్థితి లేదా విషయం గురించి కోపంగా ఉండటాన్ని సూచిస్తుంది. షీజ్ యాంగ్రీ అబౌట్ ద ఇంజస్టిస్. ఒక వ్యక్తి మీద కోపానికి, ఒక విషయం మీద కోపానికి ఇంగ్లీష్లో వేర్వేరు ప్రపోజిషన్స్ వాడుతున్నారు. ఇక థింక్ గురించి చెప్పండి. ఇది నన్నెప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంది. వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ ఐడియా అని అడుగుతాం, కానీ ఐఎమ్ థింకింగ్ అబౌట్ యువర్ ఆఫర్ అని కూడా అంటాం. మంచి ప్రశ్న. థింక్ ఆఫ్ అనేది సాధారణంగా ఒక విషయంపై తక్షణ అభిప్రాయం, ఒపీనియన్ అడగడానికి లేదా చెప్పడానికి వాడతాం. తక్షణ అభిప్రాయం. అవును. వాట్ డూ యూ థింక్ ఆఫ్ మై న్యూ హెయిర్ కట్ అంటే నా కొత్త హెయిర్ కట్పై నీ అభిప్రాయమేంటి అని. ఇది పైపైన చెప్పే అభిప్రాయం. సరే, మరి థింక్ అబౌట్? కానీ థింక్ అబౌట్ అనేది ఒక విషయం గురించి లోతుగా, సుదీర్ఘంగా ఆలోచించడం లేదా పరిశీలించడం, కన్సిడర్ చేయడం అన్నమాట. వి నీడ్ టు థింక్ అబౌట్ అవర్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు గురించి సీరియస్గా, వివరంగా ఆలోచించాలి అని. అంటే ఆఫ్ అభిప్రాయమైతే అబౌట్ పరిశీలన. పర్ఫెక్ట్. చివరిగా ఈ విభాగంలో అరైవ్ అనే పదం. వి అరైవ్డ్ అట్ ది ఎయిర్పోర్ట్ మరియు దే అరైవ్డ్ ఇన్ లండన్. ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి? ఇక్కడ కూడా అదే పాయింట్ వర్సెస్ ప్రాంతం అనే లాజిక్ పనిచేస్తుంది. ఎలా? ఇంగ్లీష్ ఆలోచన విధానంలో ఒక భవనం, స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్ అనేవి ఒక మ్యాప్లో ఒక నిర్దిష్టమైన చుక్క, ఒక పాయింట్ అన్నమాట. అందుకే అలాంటి ప్రదేశాలకు అరైవ్ అట్ వాడతాం. వి అరైవ్డ్ ఎట్ ద హోటల్. ఓకే, ఒక స్పెసిఫిక్ లొకేషన్కి అట్. అవును. కానీ ఒక నగరం, రాష్ట్రం లేదా దేశం అనేవి ఒక చుక్క కాదు. అవి ఒక పెద్ద భౌగోళిక ప్రాంతం, ఏరియా. మనం ఆ ప్రాంతం లోపలికి, ఇన్సైడ్ చేరుకుంటాం. అందుకే అరైవ్ ఇన్ వాడతాం. దే అరైవ్డ్ ఇన్ ప్యారిస్. ఆ ఆలోచన విధానం అర్థమైతే నియమం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్. అడ్జెక్టివ్స్ విషయంలో ఈ తేడాలు ఇంత స్పష్టంగా ఉంటే మరి మనం రోజూ వాడే క్రియల సంగతేంటి? అంటే వర్బ్స్. అక్కడ కూడా ఇలాంటి తప్పులు చేస్తుంటామా? నాకు తెలిసి నేనక్కడే ఎక్కువ తప్పులు చేస్తాను. చెప్పండి. మొన్న మధ్య వీ డిస్కస్డ్ అబౌట్ ద ప్రాజెక్ట్ అని నా కొలీగ్తో అన్నాను. అతను నా వైపు కొంచెం వింతగా చూశాడు. అది చాలా సాధారణమైన తప్పు. చాలామంది చేస్తారు. వర్బ్స్ విషయంలో మనం ప్రధానంగా 3 రకాల తప్పులు చేస్తాం. అవేంటి? మొదటి రకం తప్పు, తప్పుడు ప్రిపోజిషన్ వాడటం. ఉదాహరణకు డిపెండ్ ఆన్
అనేది సరైన జంట. కాని చాలామంది డిపెండ్ ఫ్రమ్ లేదా డిపెండ్ టు అంటుంటారు. హీ డిపెండ్స్ ఆన్ హిజ్ పేరెంట్స్ అనేది సరైన వాక్యం. రైట్. లిస్నింగ్ టు మ్యూజిక్, వెయిట్ ఫర్ ద బస్ లాంటివి. అవును, ఆ జంటలను వార్చలేము. ఇక రెండవ రకం తప్పు, మీరు చెప్పినట్లు అనవసరమైన ప్రిపోజిషన్ చేర్చటం. నా డిస్కస్డ్ అబౌట్ లాగా. చర్చించాము అంటాం కాబట్టి ఆ గురించిని అబౌట్గా అనువదించి పొరపాటు పడతాం. అబ్బా నిజమే. నేను తెలుగు నుండే నేరుగా అనువదించడం వల్లే ఆ తప్పు చేశాను. ఎంటర్ ఇంటు ద రూమ్ కూడా ఇలాంటిదేనా? ఖచ్చితంగా. ఒకసారి నేను ఐ ఎంటర్డ్ ఇంటు ద రూమ్ అన్నాను. నా స్నేహితుడు నవ్వి, గోడలగుండా మ్యాజిక్తో లోపలికి వెళ్ళావేంటి అని అడిగాడు. ఎంటర్ అంటే నే గో ఇంటూ అనే అర్థం, కాబట్టి మళ్ళీ ఇంటూ అవసరం లేదు. ఐ ఎంటర్డ్ ద రూమ్ అంటే సరిపోతుంది. ఆ ఉదాహరణ నేనెప్పుడికీ మర్చిపోలేను. ఇక మూడవ రకం తప్పేమిటి? అవసరమైన ప్రిపోజిషన్ వదిలేయడం. ఇది కూడా చాలా సాధారణం. ఐఎమ్ వెయిటింగ్ ద బస్ అనడం తప్పు. అక్కడ ఫర్ ఉండాలి. తప్పనిసరి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బస్ అనాలి. ఎందుకంటే వెయిట్ అనే క్రియ ఇంగ్లీష్లో ఒంటరిగా అసంపూర్ణం. దానికొక లక్ష్యం కావాలి. ఆ లక్ష్యాన్ని ఫార్ అందిస్తుంది. అలాగే లిసన్ మీ కాదు, ఎల్లప్పుడూ లిసన్ టు మీ అనాలి. అవును, ఆ టు లేకపోతే వాక్యం పూర్తి కాదు. ఇవన్నీ వింటుంటే చాలా విషయాలు స్పష్టమవుతున్నాయి. కానీ ఇది చాలా సమాచారం. ఇన్ని నియమాలు, తేడాలు, వీటన్నిటినీ సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? కేవలం బట్టి పట్టడం కాకుండా ఆచరణాత్మకమైన మార్గం ఏదైనా ఉందా? తప్పకుండా ఉంది. బట్టి పట్టడం ఎప్పుడూ తాత్కాలికమే. కొన్ని అలవాట్లు చేసుకుంటే ఇవి మన భాషలో భాగమైపోతాయి. అవేంటో చెప్పండి. మొదటిది, పదాలను విడిగా కాకుండా వాటి ప్రిపోజిషన్తో కలిపి ఒకే యూనిట్గా ఒక జంటగా నేర్చుకోండి. అంటే గుడ్ అని కాకుండా గుడ్ అట్ అని నేర్చుకోవాలి. డిపెండ్ అని కాకుండా డిపెండ్ ఆన్ అని నేర్చుకోవాలి. మీ మనసులో అవి విడదీయలేని జంటలుగా ముద్రించుకుపోవాలి. అది మంచి ఆలోచన. ఒక పదాన్ని నేర్చుకునేటప్పుడే దాని భాగస్వామిని కూడా కలికి నేర్చుకోవడం. ఇంకా రెండవది, మనం ఇంతకు ముందు చర్చించుకున్నట్లు మీ మాతృభాష నుండి నేరుగా అనువదించవద్దు. ఇది చాలా ప్రమాదకరం. అవును. ప్రతి భాషకు దాని స్వంత తర్కం ఉంటుంది. తెలుగులో దాని గురించి ఆలోచిస్తున్నాను అంటాం. కానీ ఇంగ్లీష్లో అది సందర్భాన్ని బట్టి థింకింగ్ ఆఫ్ కావచ్చు లేదా థింకింగ్ అబౌట్ కావచ్చు. ప్రత్యక్ష అనువాదం మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. నిజమే. మూడవ చిట్కా ఏమిటి? మూడవది, ప్రిపోజిషన్ వారీగా గ్రూపులుగా విభజించుకోండి. ఒక నోట్బుక్లో ఆఫ్తో వచ్చే పదాలన్నీ ఒకచోట రాసుకోండి. అఫ్రేడ్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్, టైర్డ్ ఆఫ్. ఓకే. అలాగే యాట్తో వచ్చేవి మరోచోట. గుడ్ యాట్, బ్యాడ్ యాట్, సర్ప్రైజ్డ్ యాట్. ఇలా గ్రూపులుగా చదివితే వాటి మధ్య ఉన్న సంబంధం, ఆ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవడాన్ని సులభం చేస్తుంది. అవును. అలాగే ఎప్పుడూ ఉదాహరణ వాక్యాలతో కలిపి నేర్చుకోండి. పదాన్ని ఒంటరిగా కాకుండా అది వాక్యంలో ఎలా ఇమిడిపోతుందో చూస్తే దాని వాడుక మనసులో నాటుకుపోతుంది. చివరిగా ఇంకేమైనా కీలకమైన సలహా ఉందా? ఉంది. అదే అత్యంత ప్రభావవంతమైనది కూడా. నేటివ్ స్పీకర్స్ని బాగా శ్రద్ధగా గమనించండి. అంటే సినిమాలు, టీవీ షోలు చూడటం ద్వారా. అవును, సినిమాలు చూస్తున్నప్పుడు, ప్రసంగాలు వింటున్నప్పుడు సబ్టైటిల్స్ ఆన్ చేసి వాళ్ళు ప్రిపోజిషన్స్ ఎలా వాడుతున్నారో గమనించండి. ఏ పదం తర్వాత ఏ ప్రిపోజిషన్ వాళ్లకు అంత సహజంగా వస్తోంది. మనమెంత ఎక్కువగా వింటే అంత సహజంగా ఈ కలయికలు మనకు అలవడతాయి. ప్రాక్టీస్ మరియు ఎక్స్పోజర్, వీటికి మించిన మార్గం లేదు. ఈరోజు చర్చ నుండి ఒక ముఖ్యమైన విషయం స్పష్టమైంది. ఈ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనేవి మనం భయపడాల్సిన కఠినమైన వ్యాకరణ నియమాలు కాదు. అవి భాష యొక్క సౌందర్యాన్ని, దాని సహజత్వాన్ని పెంచే నమూనాలు. కరెక్ట్. వాటి వెనుక ఉన్న ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని సరిగ్గా వాడటం మొదలుపెట్టే ఇంగ్లీష్ వాడకంలో మనకు స్పష్టత, ఆత్మవిశ్వాసం రెండూ పెరుగుతాయి. దీని ఒక పెద్ద దృక్కోణంలోంచి చూస్తే ఈ కలయికను నేర్చుకోవడం కేవలం వ్యాకరణ దోషాలను సరిదిద్దుకోవడం మాత్రమే కాదు. మరి ఇది భాష యొక్క సటిల్ న్యూవాన్సెస్ అర్థం చేసుకోవడానికి, ఒక స్థానిక వక్తలా ఆలోచించడానికి సహాయపడుతుంది. సారీ ఫర్కి, సారీ అబౌట్కి మధ్య తేడా తెలియడం అంటే కేవలం రెండు ప్రెపోజిషన్స్ తెలియడం కాదు. సానుభూతికి, క్షమాపణకు మధ్య ఉన్న సాంఘిక, భావోద్వేగపరమైన తేడాను ఆ భాషలో ఎలా వ్యక్తపరుస్తారో తెలుసుకోవడం. ఖచ్చితంగా. అంటే ఇది కేవలం భాషను నేర్చుకోవడం కాదు, ఆ భాష మాట్లాడే వారి సంస్కృతిని, వారి భావవ్యక్తీకరణను అర్థం చేసుకోవడానికి ఒక మార్గమనమాట. ఖచ్చితంగా. శ్రోతలకు నాదొక చిన్న ఆలోచన.
ఇకపై ఇంగ్లీష్లో ఏదైనా చదివినా లేదా విన్నా ఈ ఫిక్స్డ్ పేర్స్ను గమనించడానికి ప్రయత్నించండి. ఏవి మీకు సహజంగా అనిపిస్తున్నాయి, ఏవి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నాయో చూడండి. ఉదాహరణకు ఎవరైనా ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఇన్ యూ అన్నప్పుడు ఇన్ ఎందుకు వాడారు, విత్ లేదా అబౌట్ వాడితే ఏమయ్యేది అని ఒక క్షణం ఆలోచించండి. మంచి పాయింట్. ఒక వార్తలో అఫీషియల్స్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ది రైజింగ్ ప్రైసెస్ అని చదివినప్పుడు ఒక తల్లి తన బిడ్డతో ఐఎమ్ కన్సర్న్డ్ ఫర్ యువర్ సేఫ్టీ అని ఎందుకంటుందో ఆలోచించండి. అబౌట్ మరియు ఫర్ మధ్య ఉన్న ఆ చిన్న తేడాలో ఎంత పెద్ద భావోద్వేగపు మార్పుందో గమనించండి. అలా గమనించడమే వీటిపై పట్టు సాధించడానికి మొదటి అడుగు.